ఓం శ్రీ గురుభ్యో నమః. యోగ సమాధి యందు ఉండునప్పుడు దాని నుంచి ఉత్థాన దశ కలుగునప్పుడు పరప్రాణులకు ఉపకారప్రదములకు కార్యములు చేయునప్పుడు ఆత్మయందు ఉండి వియోగము కలుగని దశ ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మం అనబడును. యోగ సమాధి యందు ఉన్నప్పుడు, యోగ సమాధి అంటే ఏంటంటే యోగం అంటే కలయిక కదా. నేను అన్న భావన తన మూలములో నిలిచి ఉన్నప్పుడు, మళ్ళీ దాని నుంచి ఉత్థాన దశ కలుగునప్పుడు పరప్రాణులకు ఉపకారప్రదములకు కార్యములు చేస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు మనం ఉపకారాలు చేస్తూ ఉన్నామనుకో, ఇతరులకి మేలు కలిగించే పనులు చేస్తూ ఉన్నామనుకో, అప్పుడు కూడా ఆత్మయందుండి వియోగము కలుగని దశ ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అనబడును. ఇదంతా జరుగుతున్నప్పుడు నీ స్వస్థితిలో నువ్వు ఉంటూ ఈ కర్మలన్నీ జరుగుతూ ఉంటే దానిలో నుంచి నేను చేస్తున్నాను నాది అన్న భావన కలగకుండా నీ స్వరూపమందే నువ్వు నిలిచి ఉండు దశ ఏదైతే ఉన్నదో దానినే సనాతన ధర్మం అనబడును. అర్థమైందా? సనాతన ధర్మం అంటే మనం అప్పుడప్పుడు ధ్యానంలో చక్కగా మనకి ధ్యానం కుదురుతుంది. మన స్వస్థల కదలకుండా నేనన్న భావన కలగకుండా స్వరూపంలో పరమ మౌనంలో నిలిచి ఉండడాన్ని యోగం అంటారు. సరే, దానిలో యోగమై ఉన్నప్పుడు మళ్ళీ దాని నుంచి ఉత్థాన దశ కలిగినప్పుడు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం కదా. కలిగినప్పుడు అప్పుడు కూడా నీ నిజస్వరూపపు నిష్ఠ నుంచి తొలగకుండా దానిలోంచి కలిగింది ఏమిటి, దానిని తెలుసుకునే సాక్షిగా ఉంటూ, అలాగే ఇతర ప్రాణులకు ఉపకారప్రదములకు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మేము ఇలా చేసాం, మేము అలా చేసాం, అంతంత చేసాం, ఇంతంత చేసాం, ఇంత దానాలు చేసాం, ఇంత ధర్మాలు చేసాం, ఇంత పుణ్యాలు చేసాం, ఇంతంత యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం అన్నటువంటి అహంకార భావము ఏమాత్రము పొడసూపకుండా ఆత్మ ఎందు స్వస్థితి ఎందు వియోగము ఏమాత్రము కలగని దశ ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మం అనబడును. తన స్వరూప నిష్ఠ నుంచి ఏమాత్రము నేను అనే తలంపు రూప జీవభావనతో కలవకుండా ఆ వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు కూడా మరి ఇతర ప్రాణులకు ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నానన్న భావన కలగకుండా నీ స్వరూపముందు నువ్వు వియోగము లేని నిష్ఠుడవై ఉండుటయే సనాతన ధర్మం అనబడును. ఎంత మామూలుగా కనపడుతుంది కదా, అంత తేలిక మరి ఇది కాదు. కొంచెం చదివేసి వింటే బాగున్నాయి, మాటలు బాగుంటాయి కదమ్మా, ఎంత బాగున్నాయో అనుకుంటాం. కానీ మరి సనాతన ధర్మ నియమ నిష్ఠలో ఉండడం ఎంత కష్టం ప్రయత్నం చేసిన వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఊరికి యోగం అంటేనండి కలయిక అంటే జీవుడండి పరమాత్మతో కలిసి ఉండడం అన్నమాట. ఇంకంతే. యోగం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే మనం కాసేపు ఆ ధ్యాన నిష్ఠలో పరమాత్మతో ఐక్యమై ఉన్నా మళ్ళీ ఉత్థాన దశ దాని నుంచి లేచి రావడం. ఎవరు వస్తున్నారు? నేను తలంపై ఒక భావన లేచి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇతర ప్రాణికోట్లకు వ్యవహారం చేయడానికి కదా వస్తుంది. వ్యవహారాలు చేయడంలో ఇతర ప్రాణికోట్లకు మనం ఉపకారాలు చేస్తుంటే ఆ నేనుతో మనం కలిసిపోకుండా, ఆ తలంపుతో కలిసిపోకుండా ఆత్మయందు సుస్థితులై ఉండుటయే సనాతన ధర్మం అనబడును. ఎంత గొప్ప ఘనకార్యాలు జరుగుతున్నా సరే ఆ నేను వ్యామోహంలోకి వెళ్ళకూడదు అని ఇక్కడ మనకు సందేశం. అది కూడా నీ చేత తెలియబడుతున్నదే గనక అటువంటి నిష్ఠలో ఉండుటే సనాతన ధర్మం అనబడును అని మనకి మరి యోగం అంటే ఆత్మనిష్ట అంటే ఏమిటో చక్కగా తెలియజేసినటువంటి శ్రీ మలయాళ సద్గురుదేవులకు అనేక వందనములు.